రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఇల్లంతా వెతకండి. సెర్చ్ ద హౌస్. అటు 50,000 రూపాయలు మీ అమ్మాయి దొంగతనం చేసినట్టు మాకు రిపోర్ట్. అందుకే ఈ ఇల్లు సోదా చేస్తున్నాం. బాబు, మేం పేదవాళ్ళం అయ్యుండొచ్చు గాని దొంగతనాలు చేసి బ్రతికే నీచమైన స్థితికి దిగజారలేదు. నా కూతురు అలాంటి పని చేసి ఉండదు. అవును సార్, నాకు అసలు డబ్బు గురించి తెలియదు సార్. ఇదేదో ఆ చాముండేశ్వరి దేవి గారు చేసిన పనే ఉంటుంది. చాముండేశ్వరి దేవి గారికి పని లేదా? నేనే దొంగతనం మోపడం తప్ప. సార్, ఆ గదిలో 50,000 రూపాయలు దొరికాయి సార్. అమ్మా, ఇదేదో మోసం. నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదు. నేను దొంగతనం చేయలేదు, నేను కాదు అమ్మా. నేనే పాపం ఎరగనమ్మా, డబ్బు నేను తీయలేదమ్మా. నీ కొడుకు నా చెల్లెల్ని ప్రేమించాడని తెలిసి ఆ ప్రేమను మొగ్గగానే తుంచెక్కలని తెలుస్తుందో కదూ ఇంత నింద వేశావు. ఏమిటి? నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమించాడా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? పెద్ద బాబు, అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా? చెప్పు, అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా? లేదమ్మా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదమ్మా. నీ తల్లికి భయపడి అమాయకురాలైన ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావురా పిరికి వెధవా. నీ మెళ్ళలోంచి నా చెల్లెల మెళ్ళలో తాళి కట్టిస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. ఆడదానివి, తోటి ఆడదాని గురించి ఆలోచించే సంస్కారం నీలో ఉంటుందని ఇంత దూరం వచ్చాను. అది నీలో వీసమెత్తు కూడా కనిపించలేదు. పేదరికంలో ఉన్న ప్రేమించే మనసు మనిషి నాకు ఇచ్చి నా చెల్లెలి పెళ్లి చేస్తాను గాని నువ్వు నీ మనసు మార్చుకుని నా కాళ్ళ మీద పడ్డా దాని గొంతు కొయ్యను. ఈ తిండి దండగ వెధవల్ని పల్లోంచి తీసాయి. ఎంత పనిచేసావురా కళ్యాణ్, తెగతింపులు చేసుకొచ్చావా? అవునమ్మా, అక్కడ మనుషులకు విలువ లేదు, డబ్బుకే ఉంది. మానవత్వానికి చోట్లేదు, అహంకారానికే తావు ఉంది. అది మనుషులుండే ఇల్లు కదమ్మా, పశువులుండే గొడ్లశాల. నా చెల్లెలు ఆ ఇంటి కోళ్ళగా వెళ్ళటానికి వీల్లేదు. అంతకంటే మంచి కుర్రాన్ని చూసి నా చెల్లెలికి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను. వద్దు బాబు, ఆ కుర్రాడితోనే పెళ్లి జరగాలి. అదేమిటమ్మా? మన పిల్ల తొందరపడిందిరా, ఒట్టి మనిషి కాదు. చెల్లమ్మా, చదువుకున్న దానికి ఎందుకింత తొందరపాటు పనిచేశావు?
చూడమ్మా, నువ్వు ప్రేమించిందో సవ్యమైన మనిషిని అయితే జరిగిన దానికి దిగులు పడక్కర్లేదు. కానీ వాడు పిరుకువాడు, తల్లి నోటికి చేసే అప్రయోజకుడు. అలాంటి వాడిని మీరు నన్ను ఎన్ని తిట్టినా తప్పులేదు. మీ అమ్మ ముందు బేలగా తలూపి ఇప్పుడు బావాని పిలవడానికి వచ్చావా? ఇన్నాళ్లకు మా అమ్మని ఎదిరించిన మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది. మీ ఆశీర్వాదం ఉంటే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకుంటాను. ధైర్యంగా మీ అమ్మ ముందు నోరెత్తలేని వాడివి లక్ష్మిని పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరిస్తావు? మా అమ్మంటే మాకు చిన్నప్పటి నుంచి చచ్చేంత భయం. లక్ష్మణరేఖ సీత దాటిందేమో కానీ మా అమ్మకి ఇచ్చిన గీతం మేం దాటలేం. నేనొక్కడే కాదు, మా తమ్ముడు గోపి, మా చెల్లెలు రేఖ. రేఖ? అవును, మా చెల్లెలు హైదరాబాద్లో ఎస్ఐటి కాలేజీలో చదువుకుంటోంది. ఆల్ రైట్, నువ్వు మా లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటావు. చేసుకుంటానండి. నువ్వు ఆ మాట మీద ధైర్యంగా ఉండు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపించి ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. సరే, మీకు టెలిగ్రామ్ వచ్చి ఊరెళ్ళారని చెప్పారు మీ ఫ్రెండ్. ఏం జరిగింది? అదే ఇంట్లో ఏదో వచ్చిన ప్రాబ్లం. ఏంటది? చెప్పు, ఎంత పెద్దేం కాదులే. ఆ రోజు నీళ్ళలో పడ్డావు, తర్వాత జలుబు జ్వరం ఏం చేయలేదుగా. ఐ లవ్ యూ అంటానికి మీరు ఇచ్చాక అలాంటివన్నీ ఎందుకు వస్తాయి? ఓ రేఖ, నా జీవన రేఖ, మనిద్దరి మధ్య అల్లుకున్న ఈ అనుబంధాన్ని ముద్దు లాంటి మీ పెద్దలు విడతీయలేరు. కమాన్ రేఖ. రంగ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో, చెంగు చెంగులేడి చూపు కళ్ళకెన్ని మత్తులో, దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా, దాని కొప్పుల్లో చేమంతి పెట్టనా, దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా, దాని కొప్పుల్లో చేమంతి పెట్టనా. టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో, టింగు టింగు రెప్పలాడు కళ్ళకెంత తాకిడో, వాళ్ళు సందెల్లో పూలే కొట్టనా, వాణ్ణి పట్టేసి గుట్టలో పెట్టనా, వాళ్ళు సందెల్లో పూలే కొట్టనా, వాణ్ణి పట్టేసి గుట్టలో పెట్టనా. నీ వంపుకొక కొంపగట్టి కాపురాలు చేసేయనా, నీ ఒళ్ళు పక్క ఒళ్ళు పెట్టి కన్నె సొగ్గు కాజెయ్యనా. సరేనంటే సాయంకాలం సలే తీరిపోరా, టింగురంగ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో, టింగురంగ చక్కనోడి కౌగిలెంత దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా, దాని కొప్పుల్లో చేమంతి పెట్టనా, వాళ్ళు సందల్లో పూలే కొట్టనా, వాణ్ణి పట్టేసి గుట్టలో పెట్టనా. రమ్మంట తెల్ల చీర కట్టు తప్పు భామా కలాపం ఇప్పుడే లేమ్మంట. గులాబీ
గులాబీల పూదోటుంది చలో అంట నేను. టింగురంగ చక్కనోడి కౌగిలంత తొక్కిడో టింగు టింగు రెప్పలాడు కళ్ళకంత తాకిడో వాళ్ళు సందెల్ల పూలే పట్టన వాణ్ణి పట్టేసి గుట్టలో పెట్టన వాళ్ళు సందెల్ల పూలే పట్టన వాణ్ణి పట్టేసి గుట్టలో పెట్టన. టింగు రంగ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో చెంగు చెంగు లేడి చూపు కళ్ళకెన్ని మత్తులో దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా దారు కొప్పుల్లో చేమంతి పెట్టనా దాని బుగ్గల్లో జాబిల్లి కొట్టనా దారు కొప్పుల్లో చేమంతి పెట్టనా. మేడం నమస్కారం అమ్మా, మీరిలా వచ్చారేమిటి? మా అమ్మ పంపించండి. రేఖ వెళ్ళమ్మా. ఏమే చదువుకోమని ఇక్కడికి పంపిస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావట? నేనేం వేషాలేసానమ్మా? నార్మల్, నాకంతా తెలుసు. వెంటనే నాతో బయలుదేరు. అమ్మాయి ఎల్లుండి నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. చదివి అఘోరించింది చాలు. బట్టలు సర్దుకుని నాతో బయలుదేరు. నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను. బయలుదేరు. మేడం ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ. హలో, పైన కళ్యాణ్ గారు ఉంటారు, కొంచెం పిలుస్తారా? హలో కళ్యాణ్, మా అమ్మకు మన విషయం తెలిసిపోయినట్టుంది. అబ్బాయి కోయంబత్తూరు పెద్దనాయుడు గారి కొడుకు కోట్లకు వారసుడమ్మా. మరి మన చాముండేశ్వరి దేవి గారు చిన్న చిన్న సంబంధాలు చూస్తారా ఏమిటి? ఏమైనా మన రేఖ చాలా అదృష్టవంతురాలు. మా అత్త ఆస్తిపాస్తుల గురించి చెప్పక్కర్లేదనుకుంటా. అమ్మాయి నగలే ₹1,00,00,000 ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. ఇక అమ్మాయి అందం సంగతి అంటారా? అసలే చెప్పక్కర్లేదు. మాకిస్తారా మాకిస్తారా అని పోటీ పడుతున్నారు. వాళ్ళందరినీ కాదని మా అత్త మీ సంబంధమే కోరుకుంటుందంటే మా అత్తే కరెక్ట్. ఈ ప్రపంచంలో నేనేదైనా కొంటాను, కొనగలను. అది తెలుసుకోకుండానే వాళ్ళు ఇంత దూరం వచ్చారంటావా? పలహారాలు అయ్యాయా? ఇప్పుడే ముగించారు. ఏయ్, వెళ్ళి అమ్మాయి గారిని తీసురా. చాముండేశ్వరి దేవి హియా. పేరు చెప్పక్కర్లేదు, నీ గొంతులో ఉన్న పొగరు వింటేనే తెలుస్తుంది నువ్వేనని. షడప్. ఎవరు నువ్వు? ఆ మధ్య మీ ఇంటికొచ్చి పనివాళ్ళని ఫర్నిచర్ని కంబైన్డ్ గా విరగొట్టాను చూడు, ఆ కళ్యాణ్ని. అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. అడ్డమైన వాళ్ళ పెళ్లిళ్లకు రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి అంతే. నీ కూతురు పెళ్లి కూడా నువ్వు రావా? స్టాప్ ఇట్. మా అమ్మాయికి పెళ్ళేమిటి? ఊరికే కంగారు. చెప్తాను విను. చిరంజీవి కళ్యాణ్ కుమార్కి, చిరంజీవి సౌభాగ్యవతి రేఖకి 11:15 కొండ మీద ఉన్న దుర్గమ్మ గుడిలో కళ్యాణ మహోత్సవం జరగాలని పురోహితులు నిర్ణయించారు. వచ్చి చూసావనుకో కన్నుల పండుగగా ఉంటుంది. రాకపోతే నీ ఎందుకు చెప్పిన అర్థం చేసుకో. వస్తున్నావుగా? పిచ్చిగా వాక్కు. ఇక్కడ నా కూతురికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అక్కడే మరి. పెద్దానివి వెనక ముందు చూసుకోవు. వెళ్ళి చూడు నీ కూతురు గదిలో ఉందో లేదో. జ్యోత్స్న గారు, రమా, లక్ష్మి, పద్మ, ఏది అమ్మా ఏది? ఇప్పుడే చీర మార్చుకొస్తానని వెళ్ళిందమ్మా, కనిపించడం లేదు. సుముఖాయ నమః. లంబోదరాయ నమః. మాంగళ్యదేవతాభ్యో నమః. ప్రార్థనాయ మీ అమ్మ. అమ్మా, అమ్మా రేఖ, అమ్మకి చెప్పా పెట్టకుండా ఇక్కడ ఈ పెళ్ళేమిటమ్మా?
బుద్ధిమంతుళ్లా కనిపించే ఇంత చక్కని కుర్రవాణ్ణి నువ్వు కోరి పెళ్లి చేసుకుంటానంటే నేను కాదంటాననుకున్నావా? అమ్మా, నీ మనసులోని మాట నాతో చెప్పుంటే ఊరంతా పందిరి వేయించి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి మన స్టేటస్ కు తగ్గట్టు ఎంతో వైభవంగా నీ పెళ్లి జరిపించుండేదాన్ని. రేఖ, అత్తయ్య గారిది ఎంత గొప్ప మనసు నాకు ముందెందుకు చెప్పలేదు? గుళ్ళో ఉన్న దేవత లాంటి అత్తయ్య గారిని చూస్తూ ఉంటే మన ఇద్దరం ఇలా పెళ్లి చేసుకుని చాలా తప్పు చేసామేమో అనిపిస్తుంది. కలలో పెట్టని ముద్దులు పెట్టు, కరిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు, కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను? కలలో పెట్టని ముద్దులు పెట్టు, కరిచే గాలికి కౌగిలి పట్టు, కసిగా కలవకపోతే ఒట్టు, కంచెలు దాటిన ప్రేమలు గిట్టు, నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను?